ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ అహమస్మి జ్ఞానం సాక్షాత్ అపరోక్షం, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్. అహమస్మి, అహమస్మి. ఇట్ ఈస్ ఎ మంత్ర. అహమస్మి మంత్రం. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వదుఃఖం నివారయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటిదోషం వినాశయేత్. ఇట్స్ ఎ మంత్ర. అంతర్ముఖత్వం, ఇన్వర్డ్ లుకింగ్. దిస్ ఇస్ హౌ ఐ అండర్స్టాండ్ మై సెల్ఫ్. దిస్ ఇస్ సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ వెన్ ఇప్పుడే, ఇక్కడే, ఎప్పుడూ ఉన్నదే కదా. ఈ అంతర్ముఖత్వం లేకుండా ఎంత చదివినా, ఎన్ని విన్నా అవి మస్తిష్కంలోనే ఉంటాయి. చదివితి తొల్లి కొంత, చదివేనింకా కొంత, ఎదిరి నన్నెరగను ఎంతైనా అయ్యో. ఇల్లస్ట్రేషన్ తీసుకుందాం. ఒక నదీ తీరం దగ్గర నిలబడి ఉన్నాం. ఆ నదికి ఒక పేరు, నేమ్, గోదావరి. ఫ్లో, ప్రవాహం. దాంట్లో నీరు, ఇతర పదార్థాలు తేలుకొని వెళ్తున్నాయి. దాన్ని చూస్తున్నాను. చూడడము చేయడం కాదు. వాచింగ్, విట్నెసింగ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద ఫ్లో. అందులో మంచి పదార్థాలు వచ్చినా నేనేం పట్టించుకోవడం, చెడు పదార్థాలు వచ్చినా ఏవి పట్టించుకోవడం. ఫ్లో అలా వెళుతోంది. ఏమిటి ఫ్లో? ఈ ఫ్లో పేరే మనస్సు. ఆ మనస్సు అనేది వెళ్తూ ఉంటుంది అలాగా, ఒక ఫ్లో. నేను ఆ ఫ్లోని చూచేటటువంటి విట్నెస్, సాక్షి. ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్లో. ఎక్సెప్ట్ వెన్ ఐ స్లీప్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్లో. ఈ కాన్స్టెంట్ ఫ్లోలో ఎన్నో అలలు, థాట్స్, సంకల్పాలు, వేవ్స్, వృత్తులు. ఈ వృత్తులలో మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. నాకేం సంబంధం? చూస్తున్నా అంతే. అలా చూస్తున్నా. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత. ఆ ఫ్లోలో ఏవో ఉన్నాయి ఇంద్రియాలు, విషయాలు. మనసు ద్వారా వెళ్ళి కొట్టుకుంటున్నాయి, మెచ్చుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి. అలాగే బిలీఫ్స్, నమ్మకాలు. నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో పుట్టించారు, అవి మీకు అంటించారు. దేవుడు ఫోటో వైపు కాళ్ళు పెట్టుకోకూడదు. ఓకే, పెట్టుకోవడం మానేయండి, కానీ ఆ నమ్మకాన్ని గుడ్డిగా నమ్మవద్దు. తూర్పు వైపు తల పెట్టుకోకూడదు, మరో నమ్మకం. అర్థవంతంగా ఉండాలి ఏ నమ్మకమైనా. అసలు నమ్మకాలన్నీ ఇంకొకరు మన మస్తిష్కమునందు చొప్పించినటువంటి విషయములే. ఆ నమ్మకాలను ఏం చేస్తాను? త్రోసి పారయ్యను, పట్టుకోను, చూస్తూ ఉంటాను. ఎందుకు?
ఆ నమ్మకాలు ఉన్న పేటిక ఆ మనస్సు నేను కాదుగా. ఐఎమ్ వెరీ లక్కీ, చాలా అదృష్టం. పిల్లెదిరొస్తే చాలా అశుభం, పుణ్యస్త్రీ వస్తే చాలా లాభం, భర్త పోయినాడు కనబడితే చాలా దురదృష్టం. ఏమిటివి బుద్ధి లేని నమ్మకాలు, మూఢనమ్మకాలు. ఈ నమ్మకాల పేటికయే మన జీవితాన్ని ఇటు అటు తిప్పేస్తుంది. అదొక పెట్టి, మన ఇంట్లో ఉన్న ఒక పెట్టి ఎలాగో ఈ నమ్మకాల పెట్టి. పెట్టి నేనా? ఎప్పటికీ కాదు. నేను ఆ పెట్టెను, పేటికను, మంచి చెడులను, నమ్మకాలను, విశ్వాసాలను, గుడ్డి నమ్మకాలను చూస్తున్నటువంటి సాక్షి. కెన్ వి సీ లైక్ దట్? అలా చూడగలరా? ప్రయత్నం చేయండి, తప్పకుండా చూడగలరు. ఎందుకంటే మీరు పెట్టే కాదు కనుక. మీరు పెట్టే అయిపోతే చూడలేరు. మై హౌస్, మై బ్యాంక్ అకౌంట్, మై డాటర్. ప్రతి దాంట్లో ఆ మై తీసేయండి. హౌస్, డాటర్, బ్యాంక్ అకౌంట్, దట్స్ ఆల్. They're there. Without the my also they exist. But we unnecessarily add ఆ నాది యాడ్ చేస్తాం. ఏమవుతుంది? మమైకం అవుతుంది, తాదాత్మ్యం అవుతుంది. మై రిలీజియన్, మై క్యాస్ట్, మై కల్చర్, మై లాంగ్వేజ్, మై సబ్సెట్, మై ఇంటి పేరు. వాట్ ఇస్ ఆల్ దిస్? Is it not nonsense? Think deeply. You understand there is no sense in those things. There is no sense absolutely. Deeply you think. And then be a witness for all that. Can you see what I am saying? These identifications, they look very normal. చాలా సహజంగా అందరికీ ఉన్నాయిగా, నాకు ఉన్నాయి అని అనిపిస్తుంది. అందరూ బోధలా దిగుతారు, మీరు దిగుతారా? అవి ఏమీ కాటు వేయవు అన్నట్టు అనిపిస్తాయి, కానీ తెలియకుండానే కాటు వేస్తూ ఉంటాయి. కంపారిజన్ని తీసుకొస్తాయి మనసులోకి, రాగాన్ని పుట్టిస్తాయి, ద్వేషాన్ని పుట్టిస్తాయి. కావాలా అవన్నీ? ఇప్పుడు చెప్పానుగా, వాటన్నిటి యొక్క ముద్దయే అహంకారము. నా థాట్స్, నా వృత్తులు, నా బిలీఫ్స్, నా వస్తువులు, నా కల్చరు, నా రిలీజియను, నా వాళ్ళు, ఇలాంటివన్నిటిని కలిపి ఒక ముద్ద చేసి పెడితే ఆ ముద్ద కలగలుపు ఉన్నటువంటి ఒక విషపు పెట్టె ఏదుందో ఆ పెట్టె పేరే మనస్సు. ఆ మనస్సులో ఈ పెట్టెలన్నీ పెడితే, ఈ పెట్టెలో ఇవన్నీ పెడితే దాని పేరే అహంకారము. కారం ఉన్నంత వరకు అహము తెలియదు. కారం పోవాలి, అప్పుడు అహం తెలుస్తుంది. అప్పుడు అహమస్మి, అహమస్మి. జస్ట్ కన్సిడర్ ద ప్రవాహ దృష్టాంత. యు ఆర్ విట్నెసింగ్. నిలబడ్డారు, చూస్తున్నారు. ప్రవాహంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకరోజు ఎక్కువ వేగంగా ప్రవహిస్తుంది, ఒకరోజు తక్కువ వేగంగా ఉంది. ఒకరోజు నీళ్లు ఎక్కువ ఉన్నాయి, ఒకరోజు మురికిగా ఉన్నాయి, ఒకరోజు స్వచ్ఛంగా ఉన్నాయి. ఒకరోజు శవాలు వస్తున్నాయి గంగా నదిలో, ఇంకొక రోజు పువ్వులు వస్తున్నాయి. మీకేం బాధ? ఏం బాధ? పట్టించుకుంటే అన్ని బాధే, పట్టించుకోకపోతే, విట్నెస్గా ఉంటే ఏది లేదు, ఏది లేదు. పోతుంది, అంతా పోతుంది కాలం ప్రవాహంలో.
అన్నీ పోతాయి. ఈ శరీరము పోతుంది. ఈ పేర్లు, ఊర్లు, పొజిషన్స్, ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి మీవి. ఏవి పట్టుకెళ్ళరు. అన్నీ పోతాయి. ఆ విట్నెస్గా, సాక్షిగా, ఆ ప్రవాహాన్ని చూస్తున్నటువంటి ఒక చెట్టులాగా నిలిచి ఉండటమే జ్ఞానము. దట్ ఈస్ ది నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ ఎ వెరీ పూర్ ట్రాన్స్లేషన్ ఫర్ జ్ఞానం. దట్ ఈస్ విజ్డమ్. ఇవన్నీ పక్కన పెట్టాను అనుకోండి. పెట్టరు, ఎలాగో తెలుస్తూనే ఉంది. పెట్టాను అనుకోండి. మీనింగ్ దెర్ ఇస్ నథింగ్. లైక్ మై హౌస్ అండ్ మై అకౌంట్, మై వైఫ్, మై హస్బెండ్, మై ట్రెడిషన్, మై రిలీజియన్, ఇవన్నీ లేవు. చాలా భయం వేస్తుంది. అదే మాండూక్యంలో చెప్పుకోబోతున్నాం ఈరోజు రేపు. చాలా భయం వేస్తుంది. ఒంటరి వాడిని అయిపోతున్నాను, ఇవేవీ లేవు నా దగ్గర. అహంస్మి దగ్గర ఉంటే ఇవన్నీ వదులుకోవాలి అని ఒక పెద్ద భయం పుడుతుంది. ఏదైతే అభయస్థానమో ఆ స్థానంలో భయము గొలుపుతుంది. ఎందుకు? వీటితో తాదాత్మ్యం చెంది ఉన్నాను గనుక. ఆ భయాన్నే డెత్ వైల్ లివింగ్, డెత్ వైల్ బ్రీదింగ్ అంటారు. ఈ విధమైనటువంటి సాక్షిభావంలో ఉంటే దేర్ ఇస్ నో మీ, దేర్ ఇస్ నథింగ్ మైన్. రెండు, అహంకారము, మమకారము, ఈ రెండే కిందకి లాగేస్తున్నాయి. వాటిని వదులుకోవడమే సాక్షిభావం. ఎన్ని ఉపనిషత్తులు చదువుతారు? ఎన్నిసార్లు వింటారు ప్రవచనం? చెప్పిందే చెప్తున్నారుగా. ఏదైనా కొత్తది ఉందా? ఇవన్నీ వదులుకోరా, రాగద్వేషాలు వద్దురా, అహమ్మమ్మలు వద్దురా, నీదంటూ ఏది లేదురా, నువ్వు ఈ శరీరం కాదురా, ఇవన్నీ జడాలరా, నువ్వు చైతన్య స్వరూపం రా, తల్లి మారు, ఇప్పటికైనా ఎన్నాళ్ళకి బుద్ధి తెచ్చుకుంటావు. మనిషి జన్మ ఒక్కసారి వస్తుంది, దాని చాలా ఉత్కృష్టమైనది, దీన్ని వృధా చేసుకోకు. ప్రతి పుస్తకంలోని ఇదే చదువుతుంది. అయితే కుక్కతోక మనందరం మార్పు లేదు. మార్పు ఇష్టపడం. ఆ పాత చింతకాయ పచ్చడిలోనే, ఆ కుక్క తోకలోనే ఉంటాం. ఎన్నడో విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. ఒక 30 సెకండ్లు పూర్తి మౌనంలో ఉందాం. అహమస్మి, అహమస్మి, సోహం, సోహం.
యోగ తత్వోపనిషత్ మహావాక్యం. ఇన్ఫ్యాక్ట్ 3 శ్లోకాస్, 1 మెసేజ్. యద్యత్ పశ్యతి చక్షురాభ్యాం తత్తదాత్మేతి భావయేత్, యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్, లభతే నాశయా యద్యత్ తత్తదాత్మేతి భావయేత్, జిహ్వయా యద్రసం హ్యత్తి తత్తదాత్మేతి భావయేత్, త్వచా యత్ స్పృశ్యతే యోగి తత్తదాత్మేతి భావయేత్. యద్యత్ పశ్యతి చక్షురాభ్యాం, ఏదేదైతే కనులతో చూడబడుతుందో, తత్తదాత్మేతి భావయేత్, అది చూస్తున్నప్పుడు అహమస్మి అని మరిచిపోవద్దు. అది చూస్తున్నది మీరు కాదు, అహమస్మి మీరు. యద్యత్ శృణోతి కర్ణాభ్యాం, ఏవో వింటారు, పొగడ్తలు, తెగడ్తలు, అవమానాలు, సన్మానాలు, చాలువలు, స్టిక్స్, అవన్నీ, ఆ మాటలన్నీ కూడా యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్. అహమస్మి, అహమస్మి అయిన నాకు ఈ కామెంట్స్తో నాకేం పని. లభతే నాసయా యద్యత్, ఈ ఘ్రాణేంద్రియం ద్వారా ఏవే వాసనలు చూస్తున్నారో, తత్తదాత్మేతి భావయేత్. జిహ్వయా యద్రసం యత్తి, నాలికతో ఏ రసాన్ని ఆస్వాదించి తింటున్నారో, తత్తదాత్మేతి భావయేత్. త్వచా యద్యత్ పృశ్యతే యోగి, స్పర్శేంద్రియమైనటువంటి త్వక్, నేను పేరే తొక్క అన్నారులేండి, త్వక్, ఆ తొక్క, ఆ తొక్కతో ఏదేది ముట్టుకుంటున్నాను, తత్తదాత్మేతి భావయేత్. దాని పేరు చూసారా, త్వచ అంటే తొక్క. తొక్క కావాలా, సారం కావాలా? ఆలోచించండి. మామిడి పండు తొక్క కావాలా, సారం కావాలా? అరటిపండు తొక్క తింటారా, అరటి పండు తింటారా? ధాన్యమైన తొక్క, ఆ ఓక పొట్టు తింటారా, లోపల ఉన్న బియ్యం తింటారా? అత్యున్నతమైనటువంటి ఆత్మదర్శన సాధనాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో, అహమస్మి భావంలో ఉన్నారో, పంచేంద్రియాల ద్వారా పొందేటటువంటి ప్రతి అనుభవం కూడా పరమాత్మ భావంతోనే స్వీకరిస్తారు. ఇంద్రియాలు మనను పైకి లాగడం వాటి తాలూకా పని, లాక్కుండా ఉంటాయా? మ్యాగ్నెట్ ఉంది, దాని పని ఏమిటి? అట్రాక్ట్ అయి చేసేయడమే. ఆ మ్యాగ్నెట్ దగ్గరికి వెళితే లాగేస్తుంది. మనసు అనేది పెద్ద మ్యాగ్నెట్, లోపల లాగేస్తుంది. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మన, ఆ ఇంద్రియాలు, మనసు నావని లాగేసినట్టు. వాయురున్నావమేవం భసి, వాయువు ఏ విధంగా నావను ఇటు అటు కొట్టేస్తుందో, మనసు ఇంద్రియాలు అలాగా లాగేస్తాయి. చక్షురాభ్యాం యద్యత్ పశ్యతి తత్ ఆత్మేతి భావయేత్. కళ్ళతో దేనిని చూచినా మంచి చూడవచ్చు, చెడు చూడవచ్చు, ఇష్టమైన వ్యక్తిని చూడవచ్చు, కష్టపెట్టే వ్యక్తిని చూడవచ్చు, అంతా ఆత్మస్వరూపమే. చూపు అనేది భేదాన్ని సృష్టిస్తుంది. భేదాన్ని సృష్టించేది ఏది నేను కాదు. నేను భేదరహితము, స్వగత సజాతీయ విజాతీయ భేదరహితమైన ఏకమేవ ద్వయం ఆత్మ అనేదే నేను. కర్ణాభ్యాం, చెవులతో శ్రవణం, యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తదాత్మేతి భావయేత్. స్తుతి, పొగడ్త, నింద, తిట్టు, సంగీతం, లేకపోతే వేరీ నాయిజీ కర్కశమైన శబ్దాలు ఏది వచ్చినా అదంతా శబ్దము యొక్క తరంగమే కానీ వేరేది కాదు. దీనివల్ల మనసు విమర్శలకు కృంగిపోదు,
పొగడ్తలకు పొంగిపోదు. నాసయా ముక్కుతో, ఘ్రాణేంద్రియంతో, లభతే నాసయా యద్యత్ తత్తదాత్మేతి భావయేత్. ఆఘ్రాణించే సుగంధాన్ని గాని దుర్గంధాన్ని గాని ఆత్మస్వరూపంగానే భావించాలి. సూర్యుడి గారు ఉన్నారు, ఆయన ప్రకాశిస్తున్నారు. దుర్గంధపూరితమైన మురికి వాడలోని ఉన్నటువంటి మురికి నీటి మీద ప్రకాశిస్తున్నారు. ఏదో పవిత్రమైనటువంటి ఫిల్టర్డ్ ఆర్ఓ వాటర్లో ప్రకాశిస్తున్నారు. ఆయనకి ఏమైనా అంటున్నాయా? ఈ రెండును సుగంధాలు దుర్గంధాలును అంటటం లేదుగా. జిహ్వయా నాలుకతో, జిహ్వయా యద్రసం యత్తి తత్తదాత్మేతి భావయేత్. అత్తి అంటే తింటావో, రుచి చూస్తావో. నాలుకతో రుచి చూసే ఏ పదార్థమైనా అది తిక్తము, చేదు కావచ్చు, మధురము, తీపి కావచ్చు, అది ఆత్మయే అని భావించాలి. అంతా బ్రహ్మమయం అనే భావన జిహ్వా చాపల్యాన్ని జయిస్తుంది. త్వచా యద్యత్ పృశ్యతే యోగి తత్తదాత్మేతి భావయేత్. ఈ త్వగింద్రియంతో దేనిని స్పృశించినా మృదుత్వము, కఠినత్వము, వేడి, చలి అన్నిటినీ ఒకేసారి ఒకేలా తీసుకో. అన్నీ స్పర్శానుభూతి అంతా వచ్చిపోయేది. ఇది నేను కాదు. సుఖకరమైన స్పర్శ కలుగుతుంది, రమిస్తూ ఉంటారు, సంతోషం. కష్టకరమైనటువంటి స్పర్శ కలుగుతుంది. రెండు ఆ జ్ఞానంలో ప్రకాశించేటటువంటి సవిశేష జ్ఞానాలే. మొత్తం శ్లోకం ఏమిటి? సర్వాత్మ భావన. జడవల్లోకమాచర్యతను చెప్పుకున్నాము, నైహికేన సహాలపేత్ అన్నాము. అవి ఇవే విషయాలను చెప్తున్నాయి. ఆధ్యాత్మరతి అన్నారు. పంచేంద్రియాల ద్వారా వచ్చే అనుభవాలను ఆత్మ వైపు మళ్లించడం. జ్ఞాని, యోగి, సాధకుడు బాహ్య ప్రపంచం కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చే వనంగా మారుతుంది. యోగతత్వ ఉపనిషత్తు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చెప్తుంది. ఇంద్రియాలను బలవంతంగా అణిచివేయడం కాదయ్యా. ఇంద్రియాలు గ్రహించే ప్రతి విషయాన్ని ఆత్మతత్వమని రీలేబుల్ చేసుకో. ఇవన్నీ ఆ ఆత్మతత్వంలో ప్రకాశించినవే కదా ఈ అనుభవాలన్నీ. మనస్సు సహజంగానే సమాధి స్థితికి వెళ్ళవచ్చు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమి, నేను ఏదీ చేయుట లేదు. యుక్త మన్యేత తత్వవిత్, తత్వవిత్ ఈ విధముగా తెలుసుకుంటాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్యన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గ్రహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. చూస్తున్నా, వింటున్నా, స్పృశిస్తున్నా, ఆఘ్రాణం చేస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, గాలి పీలుస్తున్నా, మాట్లాడుతున్నా, గాలి విడుస్తున్నా, ఏదైనా పుచ్చుకుంటున్నా, ఏదైనా ఇస్తున్నా, అన్నీ కూడా నయేవ కించిత్ కరోమీతి, ఇది నేనేమీ చేయుట లేదు. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాలు ఇంద్రియార్థములైన విషయములందు ఏవో కొట్టుకుంటున్నాయి. అవరు జగడా మాడుకుండ్రు, నమ్మకేను గురుదేవా అని అన్నట్టుగా ఇతి ధారయన్. యోగతత్వ ఉపనిషత్తు అన్వయ బిందువులు ఏమిటి దీనికి దానికి? వాట్ ఈస్ ద కనెక్షన్? యోగతత్వ ఉపనిషత్తు ఇంద్రియాల ద్వారా ప్రతి విషయాన్ని ఆత్మగా చూడమని చెప్తుంది. గీత అని చెప్తుంది ఇవన్నీ నావి కావు, ఇంద్రియాలు చూడమని చెప్తుంది. రెండు సమన్వయం ఒకటే. చూస్తూ ఇది ఆత్మేతి భావయేత్. గీత చూస్తూ ఇంద్రియార్థేషు వర్తంతే, ఇంద్రియాలకు సంబంధించినది. ఒక వస్తువును చూస్తున్నప్పుడు కంటి చూపు అనేది ప్రకృతి ధర్మమని, చూచేవచ్చు ఆత్మస్వరూపమని భావించడం ద్వారా
కర్తృత్వాన్ని నుండి విడుదల పొందుతాడు. అలాగే శ్రోత్రం శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్. శృణ్వన్ తత్వవిత్ మన్యేత. వింటున్నదంతా అయినా అనుకుంటాడు ఏమిటి, నైవ కించిత్ కరోమి, నేను ఏమీ చేయుటలేదు. త్వక్ స్పృశన్ తాకుతూ త్వచా యత్ స్పృశ్యతే యోగి తత్తదాత్మేతి భావయేత్. గీత స్పృశన్ నైవ కించిత్ కరోమి, నేనేమీ చేయుటలేదు. అలాగే జిఘ్రన్ లభతే నాశయా యద్యత్ ఆత్మేతి భావయేత్. అలాగే జిఘ్రన్ అంటే ధారయన్ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. జిహ్వా అశ్నన్ తింటూ జిహ్వయా యద్రసం తదాత్మేతి భావయేత్. అశ్నన్ తింటున్నా యుక్తో మన్యేత అంటే తింటున్నప్పుడు ఆత్మ ద్వారా తెలుస్తున్నది, ఆత్మతత్వం ద్వారానే ఈ అనుభవాలు కలుగుతున్నాయి అని తెలుసుకోవడం. సారాంశం ఏమిటి? అద్వైత సాక్షాత్కారం. ఆ రెండింటినీ అన్వయం వల్ల అద్భుతమైన సత్యం ఆవిష్కృతమవుతుంది. యోగతత్వ ఉపనిషత్తులోని శ్లోకాలు బాహ్య విషయాలను ఆత్మగా మార్చివేస్తుంది. భగవద్గీత అంతర కర్తృత్వాన్ని నిరసిస్తుంది. దీనివల్ల ఏమైంది? జడవల్లోకమాచరేత్ అని చెప్పాం కదా. ఆ విధంగా రమతే బాలో ఉన్మత్తవదేవ అంటున్నాం. ఇది సాధ్యపడేది ఈ ఆత్మభావంలోనే. ఏ ఇంద్రియం తన విషయాన్ని గ్రహిస్తున్నా జ్ఞాని ఆత్మన్యేవ ఆత్మనాతుష్టః. కనిపిస్తున్న ప్రతి వస్తువు ఆత్మేతి భావయేత్. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్. తత్వము అంటే సారము, తత్వం అది నీవు. తత్వం ఈజ్ తత్వం, తత్వం ఈజ్ అదే నీవు. యు ఆర్ ది ఆత్మ, యు ఆర్ ద విట్నెస్. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైన ఆంతరమైనటువంటి చేంజెస్ ఉన్నాయో ఆత్మేతి భావయేత్. తత్వం దృష్ట్వా తు బాహ్యతః, పైనుంచి వచ్చినటువంటి ఏ ఇన్పుట్స్ అయినా సరే ఆత్మయే, ఆత్మతత్వంలో ఉండు. తత్వీభూతః, తత్వమునందే ఉన్నవాడు. తదారామః, ఆ తత్వమునందే ఆత్మయందే రమించు. తత్వాదప్రచ్యుతో భవేత్, అటువంటి ఆత్మతత్వం నుండి అన్నిటికీ జారిపోకుమా. అహమస్మి 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 అహమస్మి. యద్యత్ పశ్యతి చక్షురాభ్యాం తత్తదాత్మేతి భావయేత్. యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్. లభతే నాశయా యద్యత్ తత్తదాత్మేతి భావయేత్. జిహ్వయా యద్రసం హ్యత్తి తత్తదాత్మేతి భావయేత్. త్వచా యత్ స్పృశ్యతే ద్యోగి తత్తదాత్మాతి భావయేత్. భావయేత్ అనేటటువంటిది ఇంజంక్షన్. బ్రహ్మతత్వమసి భావయాత్మని. యద్బ్రహ్మతత్వమసి భావయాత్మని. అహమస్మి 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 అహమస్మి. సోహం సోహం సోహం. శివోహం శివోహం శివోహం. సోహం సోహం శివోహం 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 శివోహం. సోహం సోహం. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.